తెలంగాణ అస్తిత్వం గురించి మీరు పదే పదే మాట్లాడుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతిబింబించే టీఆర్ఎస్ని మీరు మార్చుకున్నారు, బీఆర్ఎస్గా మార్చుకున్నారు. ఇప్పుడు మీకు అధికారం పోయినాక ఎందుకు తెలంగాణ అస్తిత్వం గుర్తొస్తుంది? తెలంగాణ ఉద్యమం గుర్తొస్తుంది. మేము మర్చిపోయింది అన్నాడు తమ్ముడు. మేము తెలంగాణ పార్టీ జాతీయ స్థాయిలో ఎదగాలని కోరుకున్నాం తప్ప, తెలంగాణ వాడు జాతీయ నాయకుడు కావాలని కోరుకున్నాం తప్ప, తెలంగాణ బిడ్డ కూడా చేసే రాజకీయాన్ని శాసించాలని కోరుకున్నాం తప్ప, ఇవాళ అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పవచ్చు కానీ కేసీఆర్ గారు తిప్పకూడదు ఆశించడం తప్ప. ఎందుకు తప్పవుతుంది? తప్పకుండా జాతీయ పార్టీకి ఎదగాలనుకున్నాం. అందుకే జాతీయ పార్టీకి ఎదిగే క్రమంలో భారత రాష్ట్ర సమితి అంటే భారత కూడా భారతీయతలో తెలంగాణ లేదా, అంతర్భాగం కాదా? మారింది కేవలం పేరు మాత్రమే. జెండా మారలేదు, ఎజెండా మారలేదు, మా నాయకుడు మారలేదు, మా సింబల్ కూడా మారలేదు కదా. ఈ రోజు కూడా బీఆర్ఎస్ని గ్రామాల్లో మీరు పోతే తెలంగాణ పార్టీ అంటారు. మమ్మల్ని బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని ఎవరు పిలవరు, తెలంగాణ పార్టీ అని పిలుస్తారు. కాబట్టి నేను అనేది ఒకటే బ్రదర్, మా వైపు నుంచి ఎన్నడూ కూడా తెలంగాణ అనేది మాకు మొదటి నుంచి పునాది అదే, చివరి శ్వాస అదే. రేపు కూడా వీళ్ళు ఎవరు ఏమనుకున్నా, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరు కానీ ఏమనుకున్నా, ఖచ్చితంగా తెలంగాణ కోసం జయశంకర్ సార్ చెప్పినట్టు స్వీయ రాజకీయ శక్తి ఉండాలి. అది కేవలం బీఆర్ఎస్ మాత్రమే, మిగతా వాళ్ళు ఎవరు కూడా లెక్కలకు రారు తెలంగాణ. అదే జయశంకర్ గారి గురించి చెప్తున్నారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి చెప్తున్నారు. మీకు ఉద్యమం చేయడానికి కార్యాలయం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీని కానీ లేదా జయశంకర్ గారిని కానీ ఎంతవరకు గౌరవించారు? కేవలం ఒక జిల్లాకు పేరు పెట్టారు, ఒక యూనివర్సిటీకి పేరు పెట్టారు. ఆయన విగ్రహం ఎక్కడ పెట్టారు? హైదరాబాద్లో పెట్టారు. ఎవరు చెప్పారు? కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం ఇప్పుడు ఇక్కడ నాతో రండి మీరు. 10 అడుగుల విగ్రహాన్ని జలదృశ్యంలోనే నేనే ఆవిష్కరించాను. మేము స్ట్రక్చర్డ్గా తెలంగాణ ప్రజల బతుకు మార్చే ప్రయత్నం చేసినాం. తాగునీరు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి, తెలంగాణను ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అగ్రగామి చేయాలి, తెలంగాణలో కరెంట్ లేదు, కరెంట్ వచ్చేటట్టు చేయాలి. ఈ పని చేసినాం మేము. పరిశ్రమలు రావాలి, ఐటీ రంగం పెరగాలి, హైదరాబాద్ పెరగాలి, పట్టణాలు బాగుండాలి, పల్లెలు ఈ పని చేసినాం. సంక్షేమాన్ని చూసుకున్నాం. పేదవాళ్ళలో 200 పింఛను 2000 చేసినాం. ప్రజల బతుకులు మార్చే ప్రయత్నం చేసినాం. పేర్లు మార్చే పని చేయలే. పేర్లు మార్చే పని చేసింటే ఒక్క రాజీవ్ గాంధీ పేరు మీద ఒక్క ఇన్స్టిట్యూషన్ కానీ, ఇందిరాగాంధీ పేరు మీద ఒక్క ఇన్స్టిట్యూషన్ కానీ ఉండేది కాదు. నేను ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన విధవ పని వల్ల ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇందిరాగాంధీ పేరు కానీ రాజీవ్ గాంధీ పేరు కానీ లేకుండా చేసే బాధ్యత నాది. మీరు హైదరాబాద్ గురించి చెప్తున్నారు, ప్రపంచ చిత్ర అన్ని తెలంగాణ ప్రముఖుల పేర్ల మీద పెడతాము. ఇది గుర్తుపెట్టుకోండి. కేవలం జయశంకర్ సారు, కొండా లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ మాత్రమే కాదు, పివి నరసింహారావు మాత్రమే కాదు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళ పేర్ల మీద ఈ యూనివర్సిటీలను కానీ ఇన్స్టిట్యూషన్ అన్నింటిని కానీ మార్చే బాధ్యత నాది. హైదరాబాద్ రికార్డ్ చేసి పెట్టుకోండి, తర్వాత కూడా మళ్ళీ మాట్లాడదాం. హైదరాబాద్ మీరు ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకతను తీసుకొచ్చామని చెప్తున్నారు. నేను చెప్పలేదు, డెఫినెట్గా తెచ్చాము అని ప్రజలు చెప్తున్నారు. అందుకే హైదరాబాద్ మొత్తం రాజీవ్ గాంధీ విమానాశ్రయాన్ని తెచ్చింది మీరా, మెట్రో తీసుకొచ్చింది మీరా, ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చింది మీరా. 100% బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం ఒక వాణిజ్య సముదాయాలు తప్ప ఒక ల్యాండ్ మార్క్ ఏం చెప్తారు? హైదరాబాద్లో ఏముందని చెప్తారు? ల్యాండ్ మార్క్ చేశాము కాబట్టి, ల్యాండ్ మార్క్ లాంటి పని చేశాం కాబట్టి హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా అని మాకు ఇచ్చారు. అంటే మీకు రూరల్లో ఏం చేయలేదు కాబట్టి అక్కడ ఓడించారా బీఆర్ఎస్ని? రూరల్లో కాంగ్రెస్ చేతిలో ప్రజలు మోసపోయారు. అది కూడా ఇక్కడ ప్రజలు చైతన్యవంతులు, అక్కడ ప్రజలు చైతన్యవంతులు కాదు, కాంగ్రెస్ మాటలు నమ్మారనుకో. కాంగ్రెస్ చేతిలో తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు మోసపోయారు. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. మోసగాళ్లను నమ్మడం తప్పు కాదు. మొదటిసారి పాపం 10 ఏళ్ళు కదా మర్చిపోయారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఏదో కొత్త రూపంలో వస్తుంది కదా, ఏదో మార్పు అంటున్నారు కదా, నమ్మారు. కానీ హైదరాబాద్ ప్రజలు డెఫినెట్గా కాంగ్రెస్ యొక్క లోతుపాతులు అంతా అర్థం చేసుకున్నారు కాబట్టి వీళ్ళకి ఒక్క సీటు కూడా లేదు. చెప్పారు సార్, ఏంటి ల్యాండ్ మార్క్? ఎన్ని చెప్పాలి బ్రదర్? చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి ఒక హైటెక్ సిటీ అంటారు, ఒక రాజీవ్ గాంధీ విమానాశ్రయం అంటారు, మెట్రో అంటాడు, ఔటర్ రింగ్ రోడ్ నేను తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి అంటారు. మీరేం చెప్పారు? చెప్తా 36 SRDPలో ఫ్లైఓవర్లు కావాలంటే ఒక్కొక్కటి నేనే తీసుకుపోయి. ఫ్లైఓవర్లకు మీరే ఆద్యుడు గారు, చంద్రబాబు నాయుడు ఆద్యుడు. సరిగ్గా రోడ్లు కూడా నేనే లేదు, ఇంకెవరేమీ లేదు. మరి హైదరాబాద్ ప్రజలు ఎందుకు ఓట్లు వేసిన బ్రదర్? మోసపోయినరా? హైదరాబాద్ ప్రజలు మీకంటే తక్కువ తెలియటట్లు దాన్ని గీటురాయిగా నేను భావించడం లేదు. అంటే ఓట్లేని తెలంగాణ రూరల్ ప్రజలేమో వాళ్ళు మోసపోయారు అంటున్నారు, ఓట్లేసిన హైదరాబాద్ ప్రజలు మాత్రం మేము అభివృద్ధిని చూసి ఓటేశారు అంటున్నారు. 100% ఫ్లైఓవర్లు ఒకటే కాదు బ్రదర్. హైదరాబాద్లో మీరు గమనించినట్టయితే 3,20,000 ఉన్న ఐటీ ఉద్యోగులను 10 లక్షలకి తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా 57,000 ఉన్న ఐటీ ఎగుమతులను మేము ఈరోజు 2,41,000 తీసుకుపోయినాం, 2,41,000 కోట్లకి. హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఇవాళ చూస్తే 2052 సంవత్సరం వరకు హైదరాబాద్లో తాగునీటి సమస్య లేకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ది. 20,000 లీటర్ల వరకు ఉచిత నీరు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ది. హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో చరిత్రలో ఎన్నడూ లేనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్. ఎట్లా అంటారా? 100% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్న ఒకే ఒక్క నగరం భారతదేశంలో హైదరాబాద్. అది చేసింది బీఆర్ఎస్. మూసీ ప్రక్షాళనకు ముందడుగు వేసి మొత్తం 4,000 కోట్ల రూపాయలతో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసింది బీఆర్ఎస్. రెండో మాట,
100% ఇవాళ మీరు చూస్తే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు భారతదేశంలో ఢిల్లీ తర్వాత దక్షిణాదిన అత్యధిక వేస్ట్ టు ఎనర్జీ కెపాసిటీ పెంచింది బీఆర్ఎస్. అదే మాదిరిగా హైదరాబాద్ మహానగరంలో 150 డివిజన్లకు గాను 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసింది బీఆర్ఎస్. హైదరాబాద్ చుట్టూతా గతంలో గాంధీ ఉండేది, ఉస్మానియా ఉండేది. హైదరాబాద్ చుట్టూతా ఇవాళ 4 తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెట్టింది బీఆర్ఎస్. ఇవన్నీ చూశారు కాబట్టే, ఈ ల్యాండ్ మార్క్స్ అన్ని ప్రజల దృష్టిలో ఉన్నాయి కాబట్టే బీఆర్ఎస్ గెలిచింది. ఇవాళ ఒక ఓఆర్ఆర్ అంటున్నారు మీరు. మేము ఒక్క ఓఆర్ఆర్ కాదు, మేము ఎన్ని లింక్ రోడ్లు వేసాము, ఎన్ని రేడియల్ రోడ్లు వేసినాము, ఎన్ని ఫ్లైఓవర్లు వేసాము, ఎన్ని అండర్ పాస్లు వేసాము, కావాలంటే లెక్కతో సహా డాక్యుమెంటరీ నేను పంపిస్తాను. నేనేమంటున్నా అంటే హైదరాబాద్ ప్రజలు ఇవన్నీ తెలుసు కాబట్టి, అన్ని లోతుపాతులు తెలుసు కాబట్టి ఆలోచనాత్మకంగానే ఓటేసినారు. గ్రామాల్లో ప్రజలు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయారు. ఇవాళ అందరికంటే ఎక్కువ బాధపడుతున్నది వాళ్ళే.